కిష్కిందా యూనివర్సిటీ ఆఫ్ బళ్ళారి. డిజీ క్యాంపస్ అని ఒక యాప్ ఒకటి ఉందండి. ఆ సబ్జెక్ట్లో ఎంత అటెండెన్స్ పర్సెంటేజ్ ఉంది, ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్నది పేరెంట్ చూసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్ కూడా చూసుకోవచ్చు. ఇంకా అడ్వాన్స్ గా 10 years వరకు కూడాను అంత టెక్నాలజీతో ఇక్కడ సిస్టమ్ అంతా రెడీ చేసి పెట్టేశారు. డైలీ కూడా క్లీన్ చేస్తూ ఉంటారు మేము వచ్చి. ఓకే, అన్నిటికంటే ప్రకృతి ఒడిలో ఉన్నట్టు అనిపించింది నాకు రాగా. ప్రతి ఒక్క ఫెసిలిటీస్ ఏమేమైతే మేము ఎక్స్పెక్ట్ చేసామో, ఇంజనీరింగ్ బీటెక్లో నార్మల్గా ఏముండాలని అనుకుంటున్నామో దానికంటే ఎక్కువనే ఉంది. ఎలా ఉంటారు లెక్చరర్స్ స్టూడెంట్స్ తో? చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇప్పుడు మనకి అర్థం కాకపోయినా కానీ పర్సనల్గా వెళ్ళి క్యాబిన్లో వెళ్ళి మీరు ఎప్పుడైనా రండి, మా మెయిన్ గేట్ క్లోజ్ ఉంటుంది. ఇక హాస్టల్ స్టూడెంట్ క్యాంపస్ నుంచి బయటికి పోవాలంటే ఐదర్ మదర్ ఆర్ ఫాదర్. నార్మల్గా మనం ల్యాబ్స్ చూస్తాము, సపరేట్గా కమ్యూనికేషన్ ల్యాబ్స్ అని పెట్టడం జరిగింది. చెట్టు కింద కూర్చున్న బుక్స్ తోనే చూస్తూ ఉన్నాను. ఎడ్యుకేషన్ బాగుంది, ఫుడ్ బాగుంది, దూరం నుంచి వచ్చే వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ బాగుంది. ఇంకా లోకల్స్ పీపుల్స్ అంటారా, బస్సులు చాలా ఉన్నాయి మావే. బస్సులో మార్నింగ్ వెళ్తారు, ఈవినింగ్ డ్రాప్ చేస్తారు వీళ్ళే. స్టూడెంట్స్కి సీటింగ్ కెపాసిటీ చాలా నీట్గా అరేంజ్ చేశారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ లహరిక. అండ్ దిస్ ఇస్ దివ్యశ్రీ. దివ్య, రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకుంటే లైఫ్ అంతా రైట్ వేలోనే వెళ్తుంది. అది నీకు తెలుసా? కరెక్టే, కానీ ఇప్పుడు ఆ పాయింట్ ఎందుకు చెప్తున్నావు అనేది అర్థం కాలేదు. ఎందుకు అంటే నేను ఇవాళ కిష్కిందా యూనివర్సిటీకి వచ్చేసాను. ఇక్కడ ఫెసిలిటీస్ చూస్తే నిజంగా ఎగ్జైట్మెంట్తో షాక్ అయిపోయేటట్టు ఉన్నాయి. అందులోనూ నాకు తెలిసిన ఒక 3 బెస్ట్ పాయింట్స్ చెప్తాను, విను. అసలు ఇది 50 acres లో ఉంది. మెయిన్గా ఇక్కడ ఫ్యాకల్టీ అంతా కూడాను ఐఐటి, ఎన్ఐటి అండ్ బిట్స్ బిలాలీలో చేసిన 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఇక్కడ ఉన్నారు. దాంతో పాటు బడ్జెట్ ఫ్రెండ్లీ. అబ్బా, ప్రతి పేరెంట్ పిల్లల్ని చదివించాలంటే ఎంతో కష్టపడుతూ ఉంటారు కదా. ఒక స్థాయికి వెళ్ళాలంటే చాలా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. కానీ మన అందరికీ అందుబాటు బడ్జెట్లోనే ఇక్కడ ఈ కిష్కిందా యూనివర్సిటీ వాళ్ళు చక్కగా మన బడ్జెట్లోనే ఇవ్వడం జరుగుతుంది. అది కూడాను ఆల్ గ్రూప్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఇంపార్టెంట్ విషయం నువ్వు మిస్ అయ్యావు. బసవరాజేశ్వరి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ తెలుసు కదా, 34 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. సో వాళ్ళే ఈ కిష్కిందా యూనివర్సిటీని 2023లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ అసలు ఈ యూనివర్సిటీ గురించి మాట్లాడితే ఈ రోజు చాలా ఉన్నాయి. నిజంగా షాక్ అయిపోయాను నేను క్యాంపస్ చూసేటప్పటికి. ఇక్కడ స్టూడెంట్స్ తో మాట్లాడేటప్పటికి ఎంత ఫ్రెండ్లీ నేచర్ తో ఉంటున్నారు. అలానే మన లెక్చరర్స్ కూడాను స్టూడెంట్స్ తో ఆ బాండింగ్ విధానం, బాండింగ్ అనేది నువ్వు అన్నట్టు చాలా ఫ్రెండ్లీ నేచర్ తో వెళ్తున్నారు. అసలు బిలో యావరేజ్ స్టూడెంట్ కూడాను ఒక మెయిన్ వాళ్ళకి స్టూడెంట్ అవ్వడానికి చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్ ఇన్ని ఉన్నాయి. మనం మాట్లాడుకుంటే 1, 2 కాదు. ఇవన్నీ కూడాను క్యాంపస్ ఎలా ఉంటుంది, స్టూడెంట్స్ ఎలా మాట్లాడుతున్నారు, లెక్చరర్స్ ఎలా ఉన్నారు, సో ఇక్కడ మొత్తం డీటెయిలింగ్ గా చూడాలనుకుంటున్నారు కదా. మనం ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయాన్ని మిస్ చేసాము. సో బళ్ళారి అనేది మనకు తెలుసు, ఇక్కడ 80% తెలుగు వాళ్ళు ఉంటారు. అండ్ అలాగే ఇంకొకటి డిస్టెన్స్ మనం మిస్ చేసాము. సో అటు బస్ స్టాప్ నుంచి కానీ లేకపోతే ఇటు రైల్వే స్టేషన్ నుంచి కానీ జస్ట్ 28 kilometers అవేలో ఈ యూనివర్సిటీ ఉంది. మనం చూస్తాము చదువుకోవడానికి, అంటే ఇంజనీరింగ్ చేయడానికి వేరే వేరే స్టేట్స్ కి చాలా దూరం, ఆల్మోస్ట్ 24 hours 48 hours ట్రావెల్ చేస్తూ చాలా ఇబ్బంది పడుతూ. బట్ ఇక్కడైతే ఆ ప్రాబ్లం లేదు. తెలుగు స్టేట్స్కి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ అలాగే డిస్టెన్స్ కూడా చాలా దగ్గర కాబట్టి పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. అన్నిటికంటే ప్రకృతి ఒడిలో ఉన్నట్టు అనిపించింది. అసలు వచ్చి రాగానే ఎన్విరాన్మెంట్ ఎంత బాగుందంటే, ఈ ఎన్విరాన్మెంట్ లో ఆఫ్ కోర్స్ పిల్లలంతా కూడా బాగా చదువుకుంటారు. సూపర్. సో ఇంకా మనం అన్ని డీటెయిలింగ్ గా మన వ్యూవర్స్ చూపించేస్తే అర్థం అయిపోతుంది కదా. ఇంకా ఆలస్యం చేయకుండా క్యాంపస్ టూర్ ఎలా ఉందో చూసేద్దాం. మాతో ఫాలో అయిపోండి, రండి. లోపలికి వచ్చాక క్యాంపస్ చూసాక ఏమనిపిస్తుంది నీకు?
నిజంగా ఇలాంటి క్యాంపస్లో చదవడం ఒక అదృష్టమేమో అనిపిస్తుంది. స్టార్టింగ్ వే ఇంత వామ్ వెల్కమింగ్గా ఉంది కదా, అండ్ చుట్టువైపులా ఆ కొండలు కానీ ఆ ప్రకృతి కానీ ఇలానే స్టార్టింగ్లోనే ఇంత ఎగ్జైట్మెంట్ వస్తే ఇంకా మొత్తం చూసేసరికి లోపల మనం చూడాల్సింది చాలా ఉంది. నిజం, ఇది స్టార్టింగ్ మాత్రమే. చాలా అందంగా అనిపిస్తుంది. మెయిన్గా స్టూడెంట్స్ కావాల్సింది ఇదే, ఇలాంటి అట్మాస్ఫియర్లో చదువుకుంటే కనుక ఆ బ్రెయిన్లో మనం ఏం కొంచెం చదువుకున్నా అలా మైండ్లో ఉండిపోతుంది. రిజల్ట్ అనేది ది బెస్ట్ ఇవ్వగలుగుతారు. అవును, సూపర్. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఆ క్యాంపస్ టూర్ మొత్తం క్లియర్గా మన వ్యూవర్స్ కోసం తిరిగి మరీ చూపించేద్దాం రండి. సో ఇప్పుడు మనం ఇంజనీరింగ్ బ్లాక్లో ఉన్నాము. ఈ బ్లాక్లోకి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ మైండ్ సెట్ క్రియేట్ అయింది. ఎందుకంటే ఇక్కడ చుట్టూ కూడా ఎన్విరాన్మెంట్ అలా ఉంది, అండ్ ఇక్కడ పక్కన మనకు కనిపిస్తుంది కదా అడ్మిషన్స్ అని ఉంది. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ సెక్షన్ వైజ్గా డివైడ్ చేసి ఉండడం వల్ల చాలా కంఫర్ట్ జోన్ ఉంటుంది. పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా ఈజీ వేలో అర్థం చేసుకోగలుగుతారు. సో ఎంట్రన్స్ ఇంత బాగుంటే మనకి లోపల క్లాస్ రూమ్స్ ఎట్లా ఉంటాయి, ల్యాబ్స్ ఎట్లా ఉంటాయి, సో స్టూడెంట్స్ ఎలా చక్కగా చదువుకోవడానికి మంచి ఎలా ఉంటుంది, అలానే మనకి మెయిన్గాను ఫ్యాకల్టీ స్టూడెంట్స్ ఎట్లా ఉంటారు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. క్లియర్గా మన వ్యూవర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం లోపలికి వెళ్ళి. చలో వెళ్దాం కదా రండి. సో ప్రజెంట్ వీఆర్ ఇన్ సెంట్రల్ లైబ్రరీ. లోపలికి రాగానే కూడా స్టూడెంట్స్కి సీటింగ్ కెపాసిటీ చాలా నీట్గా అరేంజ్ చేశారు. చాలా లైబ్రరీస్లో ప్రాబ్లం ఏముంటుందంటే సీటింగ్ కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రము వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ చూస్తుంటే ఆల్మోస్ట్ ఒక ఎక్కువ మెంబర్స్ కూర్చొని ఇక్కడ పీస్ఫుల్గా చదువుకోవచ్చు. సింపుల్గా చెప్పాలి అంటే హైఫై డిజిటల్ లైబ్రరీ. సో ఈ రోజుల్లో బుక్స్లో దొరకాల్సిన నాలెడ్జ్ బుక్స్లో దొరుకుతుంది, అండ్ అలాగే డిజిటల్ లైబ్రరీస్ కూడా ప్రతి ఒక్క యూనివర్సిటీలో మ్యాండేటరీ అయిపోయాయి. సో అలాగే ఈ యూనివర్సిటీలో కూడా డిజిటల్ లైబ్రరీ ఉంది. అండ్ వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్న జనరల్స్ కావచ్చు కొన్ని ఇయర్స్ నుంచి ఉన్నాయి. అండ్ అలాగే ప్రతి ఒక్క సెక్షన్కి కూడా సపరేట్గా ఏ సెక్షన్లో ఏమున్నాయి అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. సో స్టూడెంట్స్కి ఈజీగా ఉంటుంది, వాళ్ళకి ఏం కావాలి ఏం చదవాలి అన్నదానికి కొంచెం క్లారిటీ ఉంటుంది. సో ఇక్కడ ఏ సెక్షన్కి ఆ సెక్షన్ క్లియర్గా ఇచ్చారనమాట. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, అండ్ అలాగే ఫస్ట్ ఇయర్ కామన్ సబ్జెక్ట్స్, అండ్ ఇక్కడ అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో అంటే ప్రతి ఒక్కటి కూడా నీట్గా అరేంజ్ చేశారు. ఏ స్టూడెంట్కి ఏది కావాలి అనేది వాళ్ళకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ అలాగే ఇక్కడ మనకి ఏ బుక్స్ దొరుకుతాయి, ఏ సబ్జెక్ట్స్ దొరుకుతాయి అనేది కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. మనం మిగతా యూనివర్సిటీస్తో కంపేర్ చేసుకుంటే ప్రతి యూనివర్సిటీలో కూడా ఎక్స్ట్రా ఫీజెస్ యాడ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు లైబ్రరీకి ఎక్స్ట్రా ఫీజు ఉంటుంది, లేకపోతే ల్యాబ్స్కి ఎక్స్ట్రా ఫీజు ఉంటుంది, స్పోర్ట్స్కి ఎక్స్ట్రా ఫీజు ఉంటుంది, ఇలాంటివి ఉంటాయి. బట్ కిష్కిందా యూనివర్సిటీలో మీరు ఏదైతే ఫీజు పే చేస్తున్నారో ఆ ఫీజులోని ఇవన్నీ కూడా ఇంక్లూడ్ ఉంటాయి అన్నమాట. లైబ్రరీ కావచ్చు, ల్యాబ్ కావచ్చు, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఫీజులోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. మీరు సపరేట్గా ఎటువంటి ఎక్స్ట్రా ఫీ పే చేయాల్సిన అవసరం ఉండదు. వావ్, క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయిపోయాము. ఎంత బాగుందో ఒకసారి చూడండి. క్లాస్ రూమ్ ఎంత క్లీన్ అండ్ నీట్గా ఉంది. ఓన్లీ 50 to 55 మెంబర్స్ కెపాసిటీ ఉండేటట్టుగానే డిజైన్ చేశారు క్లాస్ రూమ్ని. అన్నిటికంటే ఇంకో బెస్ట్ పాయింట్ నాకు ఒకటి నచ్చిందండి. విండో థీమ్ చూస్తే కనుక త్రోఅవుట్ మనకి అంతా గ్రీనరీ కనిపిస్తుంది. ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా మైండ్ పీస్ఫుల్గా ఉంచేందుకు ఇలాంటి క్లైమేట్, ఇలాంటి ఎన్వైర్న్మెంట్ చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ స్టూడెంట్స్ కూడాను చాలా కంఫర్ట్ వేలో కూర్చొని ఇట్లా సార్, టీచర్, లెక్చరర్ చెప్పేది హ్యాపీగా వినేటట్టుగా విజువల్ ఇది కూడాను మనకి చాలా దగ్గరలోనే ఉంది. అండ్ బ్యాక్ వరకు వెళ్తే కనుక స్టెప్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఎక్కడ మిస్ అవుతుంది, బోర్డు చెప్పే థీమ్ మిస్ అవుతుంది అనే కాన్సెప్టే లేదండి. చాలా నీట్గా డిజైన్ చేశారు. ఒకసారి చూడండి, ఫ్యాన్స్, లైట్స్ అండ్ క్లీన్ అండ్ నీట్గా ఉంది. చైర్స్, దాంతోపాటుగా మీరు చూస్తే ప్రతి ఒక్క డెస్క్ దగ్గర కూడా ఒక ల్యాప్టాప్కి కనెక్టింగ్ ప్లగ్ పాయింట్ కూడా ఇచ్చారండి. ఇంకొక బెస్ట్ పాయింట్ ఇంకోటి చెప్పనా మీకు. సో ఇక్కడ మనకి లెక్చరర్ ఏదైతే మనకి చెప్తారో క్లాస్ అనేది ప్రాక్టికల్గా ఒక క్లాస్ అనేది చెప్పిన తర్వాత థియరీలో మనకి బోర్డు పైన రాసి చూపిస్తారు కదా, దాన్నే ఏఐలో మనకి క్రియేట్ చేసి దీంట్లో చూపిస్తారు. దాని తర్వాత ఫైనల్గా మనకి ప్రాక్టికల్ థీమ్ కూడా ఇంకోటి ఉంటుంది. అంటే ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా ఫస్ట్ బెంచ్కి రావడానికి అన్నీ కూడా ఇక్కడ క్రియేట్ చేయబడ్డాయి. ఎందుకంటే మనకి థియరీలో అర్థం కాకపోతే ప్రాక్టికల్లో చూపిస్తారు, అలానే మనకి స్క్రీన్ పైన విజువల్గా ఏం జరుగుతుందని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ మనకి స్టూడెంట్ అట్లానే మన లెక్చరర్కి ఆ బాండింగ్ అనేది ఒక ఫ్రెండ్లీ నేచర్తోనే ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ లెర్న్ చేసేందుకు స్కోప్ ఉంటుంది.
సో ఒకసారి లుక్ వేసేస్తే మీకు అర్థమైపోతుంది, చూడండి. ఎస్, కంప్యూటర్ ల్యాబ్లోకి ఎంటర్ అయిపోయాము. ఏదైతే మనకి స్టూడెంట్ క్లాస్ రూమ్ చూసాము కదా, క్లాస్ రూమ్లో లెక్చరర్ చెప్పే ఆ థియరీ అండ్ కంప్యూటరైజ్డ్ విజువల్తో అయిపోయిన తర్వాత మనం కంప్యూటర్ ల్యాబ్లోకి వస్తాము. ల్యాబ్ చూసారు కదా ఎంత స్పేసెస్గా ఉందో. ఫస్ట్ ఇక్కడ చూస్తుంటే నాకు ఎంత అందంగా అనిపిస్తుందంటే డిజైనింగ్ కానివ్వండి, కంప్యూటర్ డిజైనింగ్ కానివ్వండి, అన్నీ కూడాను టెక్నాలజీతో కూడుకునే ఉన్నాయి. అన్ని చైర్స్తో పాటు మనకి టేబుల్స్, దాంతోపాటు వచ్చే CPU కూడా సెపరేట్గా ఇక్కడ హోల్డింగ్ ఇచ్చారు. ఎంత చక్కగా ఉందో చూడండి. మెయిన్గా ఇక్కడ అడ్వాన్స్గా ఉందని చెప్పాను కదా, అప్కమింగ్ 10 years వరకు కూడా అడ్వాన్స్ టెక్నాలజీతో ఇక్కడ రన్ అవుతుంది అన్ని ల్యాబ్స్ కూడాను. అంతేకాకుండా ప్రతిది కూడాను CC కెమెరాలోనే అండర్లోనే ఉంటుంది. స్టూడెంట్ బయటికి వెళ్ళాలన్నా, రావాలన్నా, ఏం చేయాలన్నా అండర్ CCTVలోనే ఉంటారు. దాంతోపాటు ఇక్కడ సిస్టమ్స్లో కూడాను C++, జావా, ఒరాకిల్ అండ్ పైథాన్ ఇవన్నీ కూడాను ఇన్బిల్ట్ అయి ఉన్నాయి. ఇంకా అడ్వాన్స్గా 10 years వరకు కూడాను అంతా టెక్నాలజీతో ఇక్కడ సిస్టమ్ అంతా రెడీ చేసి పెట్టేశారు. అండ్ దాంతోపాటుగా ఇక్కడ మీరు చూసుకున్నట్టుగైతే ప్రతి స్టూడెంట్కి ఇక్కడ విజువల్గా మనకి ఇలా చూసారా, పైకి చూడండి ఒకసారి. సో ఇక్కడ మనకి విజువల్గా మనకి ప్రొజెక్టర్ కూడా ఇక్కడ పెట్టారండి. ప్రొజెక్టర్గా ఎక్కడ మనం మిస్ కావడానికి లేదు అన్నట్టుగా ప్రతిదీ కూడా క్రియేట్ చేసి పెట్టారు. క్లాస్ రూమ్లో 3 థియరీస్ పెట్టారు. దాని తర్వాత ప్రాక్టికల్గా మనకి ఇంత చక్కనైన ఎక్విప్మెంట్ ఇచ్చారు. దాంతోపాటు ప్రొజెక్టర్ కూడా ఇచ్చేశారు. సో స్టూడెంట్ ఎక్కడ ఏ సబ్జెక్ట్ని మిస్ అయ్యే ప్లానే లేకుండా చాలా చక్కగా డిజైన్ చేశారు మన కిష్కింద యూనివర్సిటీ వాళ్ళు. సో ఇంతకు మించి స్టూడెంట్కి ఇంకేం కావాలి చెప్పండి జాయిన్ అయ్యేందుకు. సో ఇలానే ప్రతిదీ కూడాను చాలా ప్రాక్టికల్గా చూపించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ 100% రిజల్ట్ అనేది చూస్తున్నాము. అలానే ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ కూడా 51 lakhs వరకు హైయెస్ట్ ప్యాకేజ్ కూడా ఉందండి. ఇలా 1 కాదు 2 కాదు చాలా మాట్లాడవచ్చు. ఇంకా వెళ్తూ చాలా విశేషాలు నేను మీతో షేర్ చేస్తాను, నాతో ఫాలో అయిపోండి. దివ్య, ఇక్కడ బ్లడ్ డొనేషన్ కూడా జరుగుతుంది చూసావా? చాలా మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో నేను స్టార్టింగ్ లో చెప్పాను, నీకు గుర్తుందా, బసవరాజేశ్వరి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అని. సో ఈవిడే బసవరాజేశ్వరి ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఎలా మర్చిపోతాను చెప్పు. సో అదే ఆవిడే అనమాట బసవరాజేశ్వరి గారు. ఈ రోజు Feb 19th ఫౌండర్స్ డే ప్రతి ఇయర్ కూడా ఇక్కడ సెలబ్రేట్ చేస్తారు. సో దాంట్లో భాగంగానే ఈ రోజు బ్లడ్ డొనేషన్ కూడా చేస్తున్నారు అన్నమాట. చాలా మంది స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, ఇట్లాంటి వాటిల్లో కూడా స్టూడెంట్స్ చాలా యాక్టివ్గా ఉన్నారు. వెళ్ళి చూద్దామా మరి? యా ప్లీజ్. మనం మిగతా యూనివర్సిటీస్లో నార్మల్గా మనం ల్యాబ్స్ చూస్తాము, బట్ ఇక్కడ సపరేట్గా కమ్యూనికేషన్ ల్యాబ్స్ అని పెట్టడం జరిగింది. ఎందుకు అనంటే మనకి దాంట్లోనే అర్థమవుతుంది కమ్యూనికేషన్ ల్యాబ్ అనేది. సో ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఇంగ్లీష్లో కమ్యూనికేట్ అవ్వడం అనేది చాలా అవసరం. వాళ్ళు ఇంటర్ వరకు కంప్లీట్ చేసినప్పుడు మదర్ లాంగ్వేజ్ మీద వాళ్ళకి పట్టు ఉంటుంది, బట్ ఫర్దర్గా వాళ్ళకి ఫ్యూచర్లో యూజ్ అయ్యేది ఇంగ్లీష్ చాలా అవసరం. అండ్ వాళ్ళు ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడానికి కూడా ఇంగ్లీష్ అనేది చాలా అవసరం. సో ఫస్ట్ ఇయర్ నుంచి కూడా వాళ్ళకి ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా పెంచుకోవాలి, ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి అండ్ ఇంటర్వ్యూస్ ఎలా క్రాక్ చేయాలి, ఇలాంటి వాటి మీద ఇక్కడ లెక్చరర్స్ వాళ్ళని గైడ్ చేయడం జరుగుతుంది, వాళ్ళని ట్రైన్ చేయడం జరుగుతుంది. అంటే ఈ 4 yearsలో వాళ్ళు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటే వాళ్ళు ఫర్దర్గా ఏ ఇంటర్వ్యూ అటెంప్ట్ చేసినా కూడా ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. ఇక్కడ స్టూడెంట్స్ చాలా సీరియస్గా చదువుతూ ఉన్నారు. మరి ఏం చదువుతున్నారు, ఇక్కడ క్యాంపస్ ఎలా ఉంది అని నాకైతే ఎగ్జైటింగ్గా ఉంది తెలుసుకోవాలని. ఒకసారి వెళ్ళి అడుగుదామా, రండి. సీరియస్గా ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారు. ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయా? ఓ, ఎగ్జామ్స్ కోసం ఇంత ప్రిపరేషనా? మీతో ఎలా ఉంటారు లెక్చరర్స్ స్టూడెంట్స్తో? చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇప్పుడు మనకి అర్థం కాకపోయినా కానీ పర్సనల్గా వెళ్ళి వాళ్ళ క్యాబిన్లో వెళ్ళి మీట్ అవి చెప్పిస్తారు ఈజీ మెథడ్ కానీ. మనకు అర్థమైన లాంగ్వేజ్ అడిగితే కూడా చెప్పిస్తారు ప్రాక్టికల్. నువ్వేంటి చాలా సీరియస్గా ప్రాక్టీస్ చేసేస్తున్నావు? ఎగ్జామ్ ఉంది కాబట్టి. రేపే ఎగ్జామ్. అంటే నువ్వు బ్యాక్ బెంచా, ఫస్ట్ బెంచా, మిడ్ బెంచా? బ్యాక్ బెంచ్. మరి ఫస్ట్ బెంచ్కి రావడానికి ట్రై చేస్తున్నావా లేదా? ట్రై చేస్తున్నాను. ఇక్కడ నీకు ఎంతవరకు హెల్ప్ అవుతుంది కాలేజ్? నీకు
చాలా బాగానే హెల్ప్ అవుతుంది. ఎడ్యుకేషన్ పర్పస్లో మొత్తం బాగుంది. నాకేమన్నా బుక్స్ కూడా ఏమన్నా క్లాసెస్లో ఏమన్నా నేను వినిపోతే డైరెక్ట్ సెంట్రల్ లైబ్రరీకి వచ్చి నేను ఇక్కడ చదువుతాను. ఓకే, ఏం మిస్ అయినా సరే ఇక్కడ మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ మనకి సెంట్రల్ లైబ్రరీ కిష్కింద యూనివర్సిటీలో మోర్ దెన్ 15,000 ప్లసెస్ బుక్స్ ఉన్నాయి. విత్ రిఫరెన్స్ బుక్స్ అండ్ టెక్స్ట్ బుక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అందుకే సో మాకు హెల్ప్ఫుల్ చాలా అవుతుంది. హాయ్, మీ పేరు? చిన్మయ్ ధ్యాన్. ఓకే, ఏం చదువుతున్నారు? మ్యామ్ నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ సిఎస్సి స్టూడెంట్. ఎలా ఉంది కాలేజ్ అంతా? కాలేజ్ అయితే బాగుంది. మాకు ప్రతి ఒక్క ఫెసిలిటీస్ ఏమేమైతే మేము ఎక్స్పెక్ట్ చేసామో, ఇంజనీరింగ్ బీటెక్లో నార్మల్గా ఏముండాలని అనుకుంటున్నామో దానికంటే ఎక్కువనే ఉంది. మాకైతే కెఫ్టేరియా ఉంది, బాగా టైం స్పెండ్ చేసుకుంటాం మేము అక్కడ. తర్వాత ల్యాబ్స్ ఉన్నాయి, హైవెల్ లెక్చరర్స్ అంతా సపోర్టివ్గా ఉన్నారు. మేనేజ్మెంట్ స్టాఫ్ కూడా మాకు బయట వేరే దాంట్లో ఏ దాంట్లో చేయాలన్నా కూడా మాకు బాగా సపోర్ట్ ఇస్తారు. హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేయాలన్నా, తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఇలాంటి బయట అంతా మాకు ఫుల్ సపోర్ట్ చేస్తారండి వాళ్ళు. సో ఎడ్యుకేషన్తో పాటు మిగతా ఏవైతే ఉన్నాయో, ఇందాక బ్లడ్ డొనేషన్ అని చెప్పాం కదా, సో ఇలాంటి వాటిల్లో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేస్తారా, లేకపోతే స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారా? స్టూడెంట్స్ మేమే ఆర్గనైజ్ చేస్తున్నాము, మేమే సొంతంగా చేస్తున్నాం అనమాట. అంటే లెక్చరర్ సపోర్ట్ విత్ దేర్ సపోర్ట్ మేము ప్లాన్ చేసి చేస్తున్నాం అన్నీ. అండ్ ఇప్పుడు మిగతా ఫెసిలిటీస్ అన్నీ ఎలా ఉన్నాయి? లైబ్రరీ అయితే చాలా కూల్గా కామ్గా కనిపిస్తుంది. అండ్ మీరు ఇంకా ఏ ప్లేస్లో కంపేర్ చేసుకున్నా కూడా మీరు సైలెంట్గా ఉండేది ఓన్లీ లైబ్రరీలో మాత్రమే కదా? అవునా? లైబ్రరీలో మాత్రం లేదా అలా ఏం లేదండి. అంతా వెల్గా ఉంటారు ప్రతి ఒక్కరు. బయట కూడా బాగానే కామ్గా ఉంటుంది యూనివర్సిటీ అంతా. మాకేం కావాలన్నా ఎట్లా కావాలన్నా ప్రతి ఒక్కదానికి ఇక్కడ ఇది అనుకూలంగా ఉంటుంది. మాకు టైం స్పెండ్ చేసుకోవాలనుకుంటే, ఫ్రీగా ఉండాలనుకుంటే కెఫ్టేరియాకి వెళ్తాం, లేదంటే లైబ్రరీకి వచ్చి చదువుకుంటూ కూర్చుంటాము. ఆయన ఎన్ని చెప్పినా కూడా నేనైతే ఓన్లీ స్టూడెంట్స్ సైలెంట్గా ఉండేది లైబ్రరీలో మాత్రమే, బయట మాత్రం అల్లరి చేస్తూనే ఉంటారు. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం, ర్యాకింగ్ ఏమన్నా ఉంది? అలాంటివి ఏం లేదండి. మా సీనియర్స్ అంతా మా ఫ్రెండ్స్ ఉన్నట్లే, నేను బాగా మాట్లాడతాను వాళ్ళ దగ్గర కూడా. మా ఫ్రెండ్స్ అంతా ఆల్మోస్ట్ తెలుసు వాళ్ళకి, వాళ్ళు మాతో బాగా ఉంటారు. తమ్ముడు అన్న చాలా ఫుల్ కూల్గా ఉంటాం మేము. ఎంత పెద్దవాళ్ళైనా మమ్మల్ని బాగా చూసుకుంటారు వాళ్ళు కూడా. మేము వాళ్ళతో పాటు ఫ్రెండ్స్కి లాగానే బాగా బిహేవ్ చేస్తాం. ఇప్పుడు నీ జూనియర్స్ జాయిన్ అవుతారు కాబట్టి వాళ్ళకి నువ్వేం చెప్తావు? ఎందుకు జాయిన్ అవ్వాలి అని అడిగితే ఏం చెప్తావు? ఒకటి, మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి కాలేజ్లో, ఎడ్యుకేషన్ బాగుంది, ఫుడ్ బాగుంది, దూరం నుంచి వచ్చే వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ బాగుంది. ఇంకా లోకల్స్ పీపుల్స్ అంటారా, బస్సులు చాలా ఉన్నాయి మావే. బస్సులో మార్నింగ్ వెళ్తారు, ఈవినింగ్ డ్రాప్ చేస్తారు వీళ్ళే. ఇంకా అది ప్రైస్ ఒకటి రీజనబుల్గా ఉంది. ఫుడ్ కాస్ట్ కెఫ్టేరియాలో కూర్చుంటాం కాబట్టి ఆ కెఫ్టేరియాలో ఫుడ్ కూడా రీజనబుల్గా ఉంది. ఆల్మోస్ట్ చూసుకోవచ్చు. లైబ్రరీస్ ఉన్నాయి. మేనేజ్మెంట్ అంతా మాతో ఫుల్ సపోర్టివ్గా ఉంటారు. వాళ్ళు కూడా ఫుల్ ఎంకరేజ్ చేస్తారు దేంట్లో అయినా. లైబ్రరీ సెంట్రల్ లైబ్రరీ కాబట్టి చదువుకోవడానికి కూడా ఫుల్ పీస్గా ఉంటుంది. సో అంటే ఇక్కడ జాయిన్ అయ్యే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదని చాలా సింపుల్గా చెప్పారు ఆయన. ఇక్కడ జాయిన్ అయ్యే స్టూడెంట్కి ఎవరికైనా కూడా సెక్యూరిటీ పరంగా 100% అష్యూరెన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ కావచ్చు, మీరు ఏదైతే ఇక్కడ ఎడ్యుకేషన్ కోసం మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారో అది 100% వర్త్ అని క్లియర్గా అర్థమవుతుంది. యా, నేను మీకు ఒక్కొక్కటిగా పరిచయం చేస్తున్నాను కదా. కిష్కింద యూనివర్సిటీలో ఫ్యాకల్టీ గురించి, అలానే స్టాఫ్ ఎలా ఉన్నారు, స్టూడెంట్స్ మనకి ఏం చెప్తున్నారు, అలానే ఇక్కడ ఫుడ్ గురించి, అన్నిటి గురించి మాట్లాడుకుంటున్నాం. మెయిన్గాను హాస్టల్ ఎలా ఉంటుందని మైండ్లో అందరికీ మెదులుతూ ఉంటుంది. అందులోనూ బాయ్స్ హాస్టల్ అంటే ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. అంటే అనీవెన్గా ఉంటుంది, కొంచెం కష్టమేమో బాయ్స్ హాస్టల్లోకి వెళ్ళడం అనేసి ఆలోచిస్తూ ఉంటారు. సో మీకు దానికోసమే బాయ్స్ హాస్టల్ ఎట్లా ఉంటుందని చూపించేందుకు ఈ రూమ్ ఎట్లా ఉందో చూస్తే మీకే అర్థమైపోద్ది. ఒకసారి చూసేసుకోండి. ఇలా ఒక లుక్ వేయండి. మనకి ఇక్కడ 4 బెడ్స్ కనిపిస్తున్నాయి. చాలా స్పేసియస్గా ఉందండి రూమ్ అంతా కూడాను. వెంటిలేషన్ 4 సైడ్స్లో కూడా వెంటిలేషన్ చాలా చక్కగా వస్తుంది. ఇటువైపు డోర్ ఉంది అండ్ ఇటువైపు పెద్ద విండో ఒకటి వచ్చింది. 2 ఫ్యాన్స్ ఇచ్చారు అండ్ వాళ్ళకి మంచిగా ఒక ర్యాక్ లాంటి ఇది కూడా ఇచ్చేసారు కాబట్టి మనకి ఏవైనా పెట్టుకునేందుకు హ్యాపీగా ఒక బీరువా 4 మెంబర్స్కి 4 ఇచ్చేసారు. అండ్ బెడ్స్ కూడా కంఫర్ట్గానే ఉన్నాయి, మరీ కంజెస్టివ్ కాకుండా బెడ్స్ ఉన్నాయి. స్టడీ టేబుల్ చైర్తో సహా ఇచ్చేసారండి. ప్రతి కార్నర్లో స్టడీ టేబుల్ చైర్ వచ్చింది. చూడండి ఎంత బాగుందో. అండ్ వాష్రూమ్ కూడా అంతే నీట్గా క్లీన్గా ఉంచారు. ప్రతి రూమ్ అనేది ప్రతి 2 రూమ్స్కి ఒక వార్డెన్ అండర్లో ఉంటుంది. అందుకనే క్లీనింగ్ కానివ్వండి, మనకి ఇక్కడ వీళ్ళకి ఏమైనా కొంచెం కష్టం వచ్చినా, కొంచెం హెల్త్ బాగాలేకపోయినా కేర్ చేసే పర్సన్స్ కూడా ఎక్కువ ఉండడం వల్ల ఇంత నీట్గా ఇంత క్లీన్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి సింక్ ఇచ్చారు, మిర్రర్ ఇచ్చారు అండ్ లోపల వచ్చేసరికి వాష్రూమ్ ఉంది.
రూమ్ బాయ్స్ హాస్టల్ లాగా లేదు నాకు నిజంగా చూడాలంటే. ఇంట్లో ఎలా ఉంటుందో ఒక రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ ఎట్లా ఉంటుందో అలానే క్లీన్గా నీట్గా పెట్టుకున్నారు. చాలా బాగుంది. ఆల్మోస్ట్ అన్ని రూమ్స్ ఇట్లానే ఉన్నాయండి. నేను ఆల్రెడీ అన్ని చూసే చెప్తున్నాను. మైండ్లో బాయ్స్ రూమ్స్ అంటే కొంచెం క్లమ్జీగా ఉంటాయి, ఎక్కడొక్కడ పడేస్తూ ఉంటారు అనుకుంటారు కదా, అలా కాదు. మెయిన్గా వీళ్ళకి నేర్పించేటప్పుడు కూడా క్లీన్ అండ్ నీట్గా ఉండాలనేది మెయిన్ ఎజెండా పెట్టుకున్నారు. కాబట్టి అన్నీ కూడా ఇక్కడ మీరు చూస్తే బయట పరిసరాలు కానివ్వండి, లోపల ఉండే రూమ్స్ కానివ్వండి, అన్నీ క్లీన్ అండ్ నీట్గానే ఉన్నాయి. నీ పేరు? వెంకట్ సాయి, చంద్రపాల్, ప్రవీణ్ మ్యామ్, సంతోష్, యశ్వంత్, భానుప్రకాష్, హిమతేజ్. ఏ ఇయర్ చదువుతున్నారు? ఫస్ట్ ఇయర్ సిఎస్సి. ఫస్ట్ ఇయర్ మ్యామ్. మేము ఫస్ట్ ఇయర్. ఎక్కడి నుంచి వస్తున్నారు? విజయవాడ. మా ఆంధ్ర మేడం, మాల్యం వచ్చేసి ఓకే. అనంతపూర్. అనంతపూర్, నంద్యాల, ఎమ్మిగనూరు. అది ఇక్కడ కర్నూలు డిస్ట్రిక్ట్. ఎవరైనా రిఫరెన్స్ త్రూ వచ్చారా? ఇక్కడ మా అన్నయ్య చెప్పాడు మ్యామ్ కిష్కింద యూనివర్సిటీ బాగుంటుందని. ఫీజు కూడా రీజనబుల్ మ్యామ్ ఇక్కడ. ఓకే. మాకు స్టడీ కూడా చాలా బాగుంటుంది. సార్స్ కూడా బాగా చెప్తారు. మనకి కన్నడ అర్థం కాకపోయినా తెలుగులో చెప్తారు మ్యామ్ సార్స్. లైబ్రరీస్ అన్నీ ఉన్నాయి, కంప్యూటర్ ల్యాబ్స్ అన్నీ బాగా. లైబ్రరీ కూడా చదువుకోవచ్చు బాగా. అవునవును, అన్నీ ఉన్నాయి, ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. మరి స్టూడెంట్స్ టీచర్స్తో ఆ బాండింగ్ ఎలా ఉంటుంది మీకు? చాలా బాగా చెప్తారు మేము. సార్స్ కూడా మనకి ఏమైనా అర్థం కాకపోతే వాళ్ళ క్యాబిన్కి వెళ్ళి చెప్పుకోవచ్చు, చెప్తారు. మనకి సపరేట్గా పిలిచి సార్స్ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేము సార్స్. నేను మీ హాస్టల్ రూమ్ చూశాను. అబ్బాయిల రూమ్ చూడాలంటే కొంచెం భయపడతారు కదా, పేరెంట్స్ కూడా అలానే అనుకుంటారు వెళ్ళొచ్చా వెళ్ళకూడదని. కానీ అన్నీ చాలా నీట్గా ప్రాపర్గా సర్ది పెట్టున్నాయి. అంటే మేము వస్తున్నారని సర్ది పెట్టారా, లేకుంటే రెగ్యులర్గా మీరు ఆ మెయింటైన్ చేస్తూ ఉంటారా? లేదు మ్యామ్, రెగ్యులర్ మెయింటైన్ చేస్తాం. డైలీ కూడా క్లీన్ చేస్తూ ఉంటారు మేము వచ్చి. ఓకే. రోజు క్లీన్ గా ఉంచుకుంటాం మేము. హాస్టల్లోనే ఉంటున్నారా? ఓకే. హాస్టల్కి సెట్ అయిందా మీకు? అంతా ఫుడ్ అంతా కానీ ఫెసిలిటీస్ అంతా బాగుందా? స్టడీస్కి ఎంత టైం మీరు కేటాయిస్తుంటారు డేలో? ఇప్పుడు ఇంటర్నల్స్ కూడా ఎగ్జామ్ పెడుతుంటారు, అంటే ఈవినింగ్ స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తారు మేడం. ఓకే. అంటే బాగా చదివిస్తారు మేడం, బాగా చెప్తారు. ఎలా తెలిసింది యూనివర్సిటీ గురించి? బిఐ టైంలో తెలిసిన వాళ్ళు ఉన్నారు, సో అట్లా వచ్చాను. ఓకే. ఎలా ఉంది యూనివర్సిటీ అంతా? బాగుంది మ్యామ్. ఓకే. వాళ్ళు చెప్పినట్టుగానే ఉందా? ఎస్ మ్యామ్. ఓకే. క్లాస్ రూమ్స్ కానీ ఫ్యాకల్టీ కానీ బాగుంది మ్యామ్. ఎవ్రీథింగ్ అన్నీ కూల్. ఎస్ మ్యామ్. ఓకే. హాస్టల్లోనేనా ఉండేది? హాస్టల్. ఓకే. హాస్టల్లో ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పి విన్నా, అంటే ఏమైనా ఉంటాయా? ఏం లేవు. ఓకే. రూమ్ మెయింటెనెన్స్ కానీ ఫుడ్ కానీ. ఓకే. మెనూ ఎలా ఉంటుంది? మార్నింగ్ టిఫిన్ లైక్ ఉప్మా, ఇడ్లీ, ఒగ్గాని, దోశ. ఉగ్గాని కూడా పెడతారా? పెడతారు. ఒగ్గాని మిర్చి. ఉగ్గాని మిర్చి బల్లారి స్పెషల్ మ్యామ్. బళ్ళారి స్పెషలా? ఓ ఓకే ఓకే. ఇంట్లో ఉన్నట్టు ఉంటుందా ఫుడ్? ఎస్ మ్యామ్. ఎలా తెలిసింది యూనివర్సిటీ గురించి? మా బ్రదర్ ఉన్నాడు మ్యామ్. ఓకే. ఫస్ట్ ఇయరేనా? మ్యామ్ ఫస్ట్ ఇయర్. ఓకే. ఎలా ఎలా వెళ్తుంది? బాగుంది. బాగుందా? ఓకే. ఫ్యాకల్టీ ఎలా ఉంది? ఫ్యాకల్టీ క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి? క్లాసెస్ అంతా మంచిగానే ఉన్నాయి మ్యామ్. ఫ్యాకల్టీ కూడా కొంచెం బాగా చెప్తారు మేము. అసలుకి కన్నడలో చెప్పినా మళ్ళీ మాకు ఫార్మసీ వాళ్ళం మేము. మామూలుగా ఫార్మసీ వాళ్ళకు మేము నంద్యాల నుంచి కాబట్టి కన్నడ అర్థం కాదు. ఓకే. కన్నడ అర్థం కాదు కాబట్టి తెలుగులో కూడా మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే. ఎలా తెలిసింది యూనివర్సిటీ గురించి? అంటే కాల్ చేశారు మ్యామ్. కాల్ చేసి అడిగారు. తర్వాత మేము విజిట్ అయ్యాం. చూసి దాని తర్వాత ఓకే అనుకొని జాయిన్ అయిపోయారు. ప్యాకేజ్ కూడా చాలా 51 lakhs ప్యాకేజ్ కూడా ఇక్కడ నుంచి వచ్చాయంటే కదా. మరి దీనికి సార్స్ మీకు ఏమైనా బాగా ఫోర్స్ చేస్తూ ఉంటారా, లేకపోతే ఫ్రెండ్లీ నేచర్తోనే టీచ్ ఫ్రెండ్లీగానే చెప్తారు మ్యామ్. ఏం ఫోర్స్ ఏమి ఉండదు మ్యామ్. ఫ్రెండ్లీగానే చాలా బాగా చెప్తారు అద్మయ్య సార్స్. ఓకే. సో మీ త్రూ ఇంకా ఎవరికైనా రిఫరెన్స్ ఇవ్వాలంటే ఇస్తారా కిష్కింద యూనివర్సిటీకి? ఎవరికైనా సిక్ అయితే ఎట్లా, ఎవరిని అక్కడ అప్రోచ్ అవుతారు, ఎలా మీరు మిమ్మల్ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు? హాస్టల్ అక్కడ డాక్టర్ ఉన్నారు మ్యామ్. ఓకే. వెంటనే ఓకే. ఒకవేళ ఏమన్నా సీరియస్ అయితే అంబులెన్స్ ఉంది మ్యామ్. డైరెక్టర్ స్టేట్ బళ్ళారి 24 hours మనకి ఎమర్జెన్సీ అయినా ఇక్కడ మంచి అలాంటి భయం ఏం లేదు. లేదు మ్యామ్. లేదు. అంటే ఊరికి చివరిలో ఉంది అని కొంతమంది భయపడుతూ ఉంటారు కదా, అట్లాంటివి ఏం లేదు. అదే నేను ఎక్కడ చూసిన స్టూడెంట్ని చెట్టు కింద కూర్చున్న బుక్స్తోనే చూస్తూ ఉన్నాను. సో ఇది మీ ఓన్ మైండ్కి వస్తుందా, లేకుంటే లెక్చరర్స్ ఏమైనా భయపడతారు వాళ్ళని అంటే చూస్తే? అలా ఏం లేదు మేడం, మేము చదువుకుంటాం మీ ఓన్. ఓకే. చాలా మంది భయపడతామో లెక్చరర్స్ వెళ్తున్నారు కదా, బుక్ పట్టేస్తే పని అయిపోతుంది, అట్లా ఏం కాదు, మీ ఓన్గానే. ఓకే. నిజంగానే ఇక్కడ చూస్తుంటే ఈ వాతావరణం చూస్తుంటే ఎక్కడ కూర్చున్న ప్రశాంతంగా చదవాలని అనిపిస్తుంది కదా. క్యాంపస్ కూడా బాగుంది, ఎక్కువ అంటే పొల్యూషన్ లేదు. ఓకే. బాగుంది మేడం, పొల్యూషన్ లేదు, చాలా హ్యాపీగా చదువుకోవచ్చు. అండ్ బయట నీ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఎవరికైనా కూడా యూనివర్సిటీని రిఫర్ చేస్తావా? చేస్తాం. ఏం చదువుతున్నారు మీరు? ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్. ఓకే. ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్. ఇది ఫస్ట్ టైం వింటున్నాను నేను. ఈ కోర్సు స్పెషాలిటీ ఏంటి? అవును మేము ఇది యాక్చువల్గా నేను సాఫ్ట్వేర్ కావాలని
అనుకున్నా నా డ్రీమ్ మ్యామ్. బట్ నేను బైపీసీ స్టూడెంట్ మ్యామ్. బట్ దీంట్లో ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్లో బోత్ సాఫ్ట్వేర్ అండ్ మెడిసిన్ ఫీల్డ్ రెండు ఉన్నాయి మ్యామ్. మెడిసిన్ ప్రిపేర్ చేయడం, ఆ మెడిసిన్ ఎలా తయారు చేయడం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయింట్మెంట్ తీసుకుందాం మ్యామ్. దానికి కావాల్సిన డ్రగ్స్ అది ఎలా ప్రిపేర్ చేయాలి, దానికి కావాల్సిన అన్ని డ్రగ్స్ కావాల్సినవి తీసుకుంటాం మ్యామ్. అలాగే సాఫ్ట్వేర్ ఫీల్డ్ కూడా ఉంది మ్యామ్. ఓకే, ఎలా ఉంటుంది? ఇంజనీరింగ్ కోర్స్ లాగే ఉంటుంది. ఓకే ఓకే. అండ్ అట్లాగే ఇప్పుడు బయటికి వెళ్ళాక మీరు 4 years కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్ళాక మీకు కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ఉన్నాయి మ్యామ్, చాలా బోత్ సైడ్స్ ఉంటాయి. బోత్ సైడ్స్ ఉన్నాయి మ్యామ్. అంటే సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్, లేదంటే ఇటు మెడిసిన్ అంటే ఇటు మెడిసిన్. ఓకే, అంటే దానికి తగ్గ స్ట్రెస్ కూడా ఉంటుందా? ఎందుకంటే మీరు 2 సబ్జెక్ట్స్ చదవాలి కాబట్టి. ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్ అంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ మాత్రమే చదువుతారు, ఫార్మసీ స్టూడెంట్ అంటే మెడికల్కి సంబంధించింది మాత్రమే చదువుతారు. ఇప్పుడు మీరు 2 సబ్జెక్ట్స్ చదువుతారు కాబట్టి మీకు ఆ స్ట్రెస్ ఉంటుందా? ఆ స్ట్రెస్ అనేది అలా ఏం లేదు మేము, అంతా బాగుంది మేము. ఫస్ట్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్, సెకండ్ ఇయర్ ఫార్మా స్టార్ట్ అవుతుంది మ్యామ్. ఓకే, మరి థర్డ్ ఫోర్త్ ఇయర్లో ఫార్మా కంబైన్డ్. ఇక్కడ ఫ్యాకల్టీకి కూడా తెలుగు వస్తుందా? ఓకే, తెలుగు స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? హాఫ్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు. ఓకే, అంటే అట్లాగే ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్కి ఏమైనా చెప్తావా నువ్వు? జాయిన్ అవ్వచ్చా? ఓకే, ఏమైనా అడిగితే మళ్ళీ నిన్నే అడుగుతారు. జాయిన్ అవ్వచ్చా? నువ్వు అష్యూరెన్స్ ఇస్తావా? ఓకే, నైస్. అండ్ ఏమైనా చెప్పాలనుకుంటున్నావా కాలేజ్ గురించి, యూనివర్సిటీ గురించి, ఫ్యాకల్టీ గురించి, నీ ఫ్రెండ్స్ గురించి? కాలేజ్ పరంగా బాగానే ఉంది. ఓకే, ఫ్రెండ్స్ అయ్యారా మంచిగా? అలవాటు అవ్వడానికి ఎంత టైం పట్టింది? అలవాటు అవ్వడానికి 1 week పట్టింది. ఇంతకుముందు ఎప్పుడైనా ఉన్నావా హాస్టల్లో? లేదు, ఇదే ఫస్ట్ టైం. ఓకే, కానీ ఫస్ట్ టైం హాస్టల్ జాయిన్ అయినప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా? అనిపించిందా? అంటే మనకు ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి మనకేమంత అనిపించదు, బట్ అనిపిస్తుంది. నీ ఫ్రెండ్స్ని కూడా తెచ్చుకోవాల్సింది, ఇక్కడ ఉందిరా యూనివర్సిటీ వచ్చేయండి బాగుంది అని చెప్పి. ఒకళ్ళు తెచ్చుకున్నా? నైస్. ఎంతైనా మన ఫ్రెండ్స్, మన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉంటే ఆ బాండ్ వేరు కదా. ఓకే, సో మరి ఎంజాయ్ చేస్తున్నావు, చదువుతున్నావా? ఎందుకంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఒకే దగ్గర ఉన్నారు కదా, ఇద్దరు దొంగలు. అవునా? 2 చేస్తాను, రెండింటిని కూడా బాగా బ్యాలెన్స్ చేస్తున్నావు అయితే. ఓకే ఓకే, 2-3 వెరిఫై చేసి ఏది బెటర్ దాన్ని చూస్ చేసుకున్నారు. నిజంగా కిష్కిందా యూనివర్సిటీ మాత్రం ది బెస్ట్ అని చెప్పొచ్చా? చెప్పచ్చు. ఒక్క పాయింట్లో చెప్పాలి ఎందుకు బెస్ట్ అంటే ఏం చెప్తారు చెప్పండి సంతోష్ గారు? అంటే బాగుంటుంది మేడం, దగ్గర, అది కాక క్యాంపస్ కూడా బాగుంది, ఫ్యాకల్టీ బాగుంటుంది, బాగా చెప్తారు అనేసి. ఇంకా బాగా ఏం నచ్చింది ఇక్కడ చెప్పండి? ఇంకా చదువుకోవడానికి కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది మేము, మౌంటైన్స్ ఇవన్నీ ఉన్నాయి, చాలా బాగుంటుంది. ఓకే, ఇల్లు గుర్తొస్తూ ఉంటుందా? హాస్టల్ కదా మీరు? హాస్టల్ మ్యామ్. ఓకే, హాస్టలర్ కాబట్టి ఇల్లు గుర్తు రాదు. ఇల్లు గుర్తురాదు మ్యామ్, ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కాబట్టి సార్స్ కూడా చాలా బాగా చూసుకుంటారు. ఓకే, ఇది వరకు ఎప్పుడైనా హాస్టల్ ఎక్స్పీరియన్స్ ఉందా? ఉంది. ఓకే, అందుకనే హ్యాపీగా ఇక్కడ గెటిన్ అయిపోతున్నారు. సూపర్ అండి, మీ మంచి ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. బీటెక్, బీబీఏ మరియు ఎంబీఏ కోర్సులు 15+ years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో పాటు ప్లేస్మెంట్ గ్యారంటీ. కిష్కిందా యూనివర్సిటీ, బళ్ళారి.